కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. మరి ఈనాటి స్పెషల్ ఏంటి అంటే ఇట్స్ టు బీ వెరీ 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 ఇంపార్టెంట్ డే అండ్ notable day. It's World Asthma Day. Every first Tuesday of May is considered to be World Asthma Day. So ఈరోజు 5th May వచ్చిందన్నమాట, first Tuesday of May. The World Asthma Day theme of 2026 is to reinforce that every person with asthma, including most preschool children with asthma, should receive inhaled corticosteroids as they reduce the personal risk of asthma and reduce preventable asthma deaths. Ridiculous kada. So let's all meditate the 2 minutes of this week from 5th to 1 week for the patients who are being attacked by asthma. Asthma is chronic respiratory disease affecting over 260 million people across the world. 260 million people across the world. And let's all hope that every person of asthma will manage asthma and live their life to the best by medication, because asthma has no cure. It can be manageable only by medication. It can be managed but it can't be cured. Mari, what is the cause of asthma? So asthma enduku vastundi? Ubbasam, telugulo asthma ante ubbasam. Family histories means genetical ga పెద్దవాళ్ళకు ఉంటే చిన్న పిల్లల్లో రావడం, genetical ga it can be. And allergies, different types of allergies, air pollutants, air pollution, dust, pollen allergies ఉంటాయి, viral respiratory infections and occupational exposures also. Occupational exposures అంటే పెయింటింగ్ ఇండస్ట్రీలో కానీ లేకపోతే ఫ్యూయల్ ఇండస్ట్రీస్, పాతకాలంలో ఇప్పటికీ కూడా కొన్ని విలేజెస్లో దే బర్న్ ది ఫ్యూయల్, ద మేజర్ ఫ్యూయల్ ఇస్ బై బర్నింగ్ ద వుడ్. ఇలాంటి ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్స్ వల్ల కూడా ఆస్మా వచ్చే ప్రమాదం ఉంది. మరి కొని తెచ్చుకున్నది ఏంటి అంటే స్మోకింగ్, cigar smoking also definitely leads to asthma. And as I told you, air pollution, different types of air pollutions will also lead to asthma. Mari, this is what is for asthma, the World Asthma Day. Let's all hope they all enjoy their lives as any others. And కథలోకి వెళ్ళిపోదాము. కథ అందం చందం. అందం చందం. ఓ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది. అంటే చాలా కాకులు ఉండేవి, ఈ కాకి ఒక ప్రత్యేకమైన కాకి మాట. ఏంటో చూద్దాం. అది అక్కడి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగి వచ్చేది. కానీ అది కాకులతో అందంగా ఆహ్లాదంగా ఆడుకోలేకపోయేది. అంటే అన్ని కాకులతో పాటు చక్కగా ఆడుకోలేకపోయేది. ఎందుకు అంటే ఎప్పుడు ఈ కాకికి ఒక బాధ. ఏంటి? ఒకసారి అడవిలోని కొలనులో హంసని చూసి తెల్లగా ఎంత అందంగా ఉంది హంస అనుకుందంట. దీనంత సంతోషంగా మరి ఏ పక్షి ఉండదు, నేను ఉన్నాను ఎందుకు అనుకునేది. అంటే ఈ కాకికి ఆత్మన్యూనతా భావం, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, సెల్ఫ్ లవ్ లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్ ఏంటి? మనము అందంగా ఉన్నా, అందంగా అంటే అందం అంటే ఏంటి మరి మీరే ఆలోచించుకోండి. ఒకసారి హంస దగ్గరికి ఆ మాటే అందంట. నేను నీలానే అనుకుని గర్వపడేదాన్ని కాకి, కానీ చిలుకని చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది అందంట హంస. అదేంటి అంటే అప్పుడు అందంట, ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బాగుంటుందో కదా చిలుక. కాకి, చెప్పు, నాకన్నా చిలుక అందంగా లేదు చూడు అందంట. అప్పుడే అక్కడ ఎగురుతున్న రామచిలుకను చూసి కాకి దాని వెనకే వెళ్ళిపోయిందంట. హంస అన్న మాటల్ని కాకి చిలుకకు చెప్పిందంట. అప్పుడు చిలుక ఏమందో చూద్దాం. అవును, హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కాకి, కానీ
నెమలిని చూశాక అందం అంటే దానిదే అని అనిపించింది. నాకు 2 రంగులే ఉన్నాయి, నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయగా నెమలిని తలుచుకుంటూ. వెంటనే నెమలిని కలవడానికి కాకి ఎగరసాగింది. చూసారా, కాకికి ఎప్పుడైతే మన మీద మనకి నమ్మకం ఉండదో ఎదుటి వాళ్ళ మీద కూడా అభిప్రాయం కానీ నమ్మకం కానీ రాదు. ఎందుకంటే కాకి షీ డజంట్ హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ ఏమనాలి దాన్ని, సెల్ఫ్ లవ్ అనుకోండి పోనీ, రైట్. అందుకే ఫస్ట్ హంసనంది, తర్వాత చిలుకనంది. ఇప్పుడు చిలుక నెమలినంటే నెమలి వెనుక పరిగెడుతూ చూడండి ఏమవుతుందో చూద్దాం. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుని కాకి అడవంతా తిరిగింది, కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఒకసారి అది దగ్గర ఊర్లోని జూలో నెమలిని చూసిందంట. అంటే నెమలిని వెతుక్కుంటూ వెళ్ళింది కానీ నెమలి కనిపించలేదు. కొన్నాళ్ళకి నెమలి జూలో కనిపించిందంట. దాని వద్దకెళ్ళి పక్షులన్నిటిలో అందం అంటే నీదే, మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ పొగడ్తల్లో ముంచెత్తిందంట. కాకి చెప్పిందంతా విని నెమలి దీనంగా ముఖం పెట్టి, నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను, అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకి భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది, చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను, కొంతమంది నా ఈకలను లాగి ఎంత హింసిస్తారో తెలుసా, ఇక్కడికొచ్చి ఏమి సుఖం, కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తుంది నాకు కాకి బావా. ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు, ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అందంట నెమలి. ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోవడం మానేసి హాయిగా కావ్ కావ్ అంటూ జీవించసాగిందంట. మరి ఇదర్రా అందం చందం. కథ చాలా ప్లెయిన్గా క్లియర్గా ఉంది కదా, ఇంకా వేరే ఏం చెప్పుకోకర్లేదు. ఆల్వేస్ లవ్ యువర్ సెల్ఫ్, డోంట్ బి ప్రౌడ్ బట్ లవ్ యువర్ సెల్ఫ్, రైట్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. మరి ఒక్కటి అడుగుతాను ఈరోజు. టుడే 5th May is considered as the World Asthma Day కదా. As I told you, every first Tuesday of May is being considered as the World Asthma Day. మరి 2027లో వరల్డ్ ఆస్మా డే ఎప్పుడు వస్తుంది? చిన్న ప్రశ్న. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్.